ఐవీఎఫ్లో కూడా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావచ్చా? అసలు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటాం. సో అందరు ఏమనుకుంటారు అంటే న్యాచురల్గా ట్రై చేస్తే ఎగ్ కణం వచ్చి ట్యూబ్లో కలిసి పిండం ఏర్పడుతుంది, ఆ పిండం కొన్ని కేసుల్లో అక్కడే అతుక్కునేస్తుంది కాబట్టి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావచ్చు. ఐవీఎఫ్లో ఇలా ఎందుకు అవుతుంది? తయారైన ఎంబ్రియోని డాక్టర్ అల్ట్రాసౌండ్ మెషిన్ పెట్టుకొని స్కాన్ గైడెన్స్లో కరెక్ట్గా వెళ్ళి ఆ గర్భసంచిలోనే వేసి వస్తున్నారు కదా, మరి అటువంటి కేసుల్లో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని చాలా మంది అడుగుతారు. బట్ అన్ఫార్చునేట్లీ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు న్యాచురల్గా కన్సీవ్ అయినా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయినా జీరో అని అయితే చెప్పడానికి లేదు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో ఛాన్స్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడానికి అరౌండ్ 1 to 2% ఉంది. అదే సిమిలర్ పర్సంటేజ్ రిస్క్ ఐవీఎఫ్లో కూడా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఐవీఎఫ్లో ఈ రిస్క్ ఇంకా ఎక్కువ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 to 8% కూడా కొన్నిసార్లు క్లైంబ్ అవుతూ ఉంటుంది. అది ఎలా అవుతుంది అన్నది ఇవాళ నేను చెప్తాను. ఇప్పుడు బాడీలో నోటీస్ చేస్తే లేడీస్కి గర్భసంచి, ట్యూబ్స్, అండాశయాలు ఇలా ఉంటాయి. న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు ఏమవుతుంది? ఎగ్ వచ్చి ట్యూబ్లో ఆగుతుంది. భర్త భార్య కలిసినప్పుడు కణాలు ఇక్కడ పడితే ఒక్క కణమన్నా ఇక్కడ అంత దూరం వెళ్ళి గుడ్డును చేరుకొని కలిసి పిండం ఇక్కడ ఏర్పడుతుంది. ఏర్పడే పిండం 5 రోజుల పాటు వెనక్కి తిరిగి వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. సమ్ టైమ్స్ ఇలా రాదు, ట్యూబ్లోనే అతుక్కునేస్తుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావచ్చు. ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాము అంటే మనం 1 or 2 ఎంబ్రియోస్ని ఈ కింద దారి ద్వారా వెళ్ళి ఇక్కడ వదిలేసి వస్తున్నాం. నువ్వు ఇక్కడ వదిలిన తర్వాత కూడా ఈ యూట్రస్ ఒక రూమ్ అనుకుంటే ఈ రూమ్ ట్యూబ్స్కి కనెక్షన్ ఉంది, కంప్లీట్గా డోర్ క్లోజ్డ్ ఉండదు. ఇక్కడ ఫ్రీ ఛానల్ ఓపెన్ ఉంటుంది. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ గర్భసంచి కాంట్రాక్షన్స్, యూట్రస్ లో మూమెంట్స్ ఉంటాయి, నార్మలే, బట్ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది ఆ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం డ్రాప్ చేసిన ఎంబ్రియో వెనక్కి వెళ్తుంది, ట్యూబ్ లోపలికి వెళ్ళి కూడా అతుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మన కంట్రోల్ ఉండకపోవచ్చు. సెకండ్ వచ్చేసి ఈ యూట్రైన్ కాంట్రాక్షన్స్ కాకుండా సమ్ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉండడం, లేదా ఇంతకు ముందు ట్యూబ్ మీద సర్జరీస్ జరిగి ఉండొచ్చు. సో అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే ఎంబ్రియో ఆ లొకేషన్ కి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి దానంత అదే లోపల మనం వేసిన చోటు నుంచి కదిలి ట్యూబ్లోకి వెళ్ళిపోయి అక్కడ అతుక్కోవచ్చు. సో అందుకనే ఐవీఎఫ్లో కూడా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ జీరో అనడానికి లేదండి, రావచ్చు, కానీ చాలా చాలా లో ఉంటుంది అండ్ జాగ్రత్తలు తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి నేను అన్నట్టు కొన్నిసార్లు ఐవీఎఫ్లో ఇంకా కూడా రిస్క్ ఎక్కువ అవ్వచ్చు అంటున్నాను. అది ఎప్పుడు అంటే ఈవెన్ నౌ మెనీ సెంటర్స్ ఒకటేసారి 4 ఎంబ్రియోలు 5 ఎంబ్రియోలు అలా పెడుతూ ఉంటారు. సో అలా ఎక్కువ పెట్టినప్పుడు కూడా సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ 1 or 2 వెళ్ళి ట్యూబ్లో కూర్చునే అవకాశాలు ఉంటాయి. అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా మాక్సిమం మీరు 1 లేదా 2 ఎంబ్రియోస్ని మాత్రమే యూట్రస్లో పంపించండి సింగిల్ అటెంప్ట్లో. కొన్ని ప్రత్యేక సినారియోస్లో మాత్రమే 3 దాకా పెట్టచ్చు. అది ఎవరు అంటే లేడీ వయసు 35 మీద ఉన్న, ఆల్రెడీ 2-3 సార్లు తనకి అబార్షన్స్ అయి ఉన్నా, లేదా 3 సార్లు కంటే ఎక్కువ సార్లు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఉన్నా. సో అలాంటి స్పెషల్ సినారియోస్లో మాత్రమే అప్ టు 3 ఎంబ్రియోస్ పెట్టచ్చు. అదర్వైజ్ 1 or 2 ఎంబ్రియోస్ మాత్రమే లిమిటేషన్లో మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.